ఎక్కడ సార్ రే ఎవడరాను మా ఇల్లే మీ బాబుని పిలో నానా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇంటికి వచ్చారు? రారా ఏమయ్యా నేను వెనకరికి పంపించానుగా ఏమని చెప్పాలిగా. చెబుదామని స్టేషన్కి వచ్చాను సార్. తమరు లేరు. స్టేషన్ లేకపోతే ఇంటి దగ్గర ఉంటారా? ఇంటి దగ్గర కూడా లేరు సార్. ఇంటి దగ్గర లేకపోతే మ్యాట్రిక్ వెళ్ళి ఉంటాం. అంతే వచ్చి చెప్పేవాళ్ళు సార్. ఏ హాల్లో ఉన్నారు? ఎంక్వైరీ చేయాలి. అదే మీ కమిషన్ అయితే గుత్తంకాయ కూర ఆవకాయ పచ్చడి డబ్బాల్లో పెట్టుకుని ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేసి మరి తీసుకెళ్ళిస్తావే. ఆ మాత్రం ఎంక్వైరీ మాకు చేయలేవా? మీ ఇద్దరు బాగా కోదనుకుంటున్నారా? అది కాదు సార్. ఆయన మా మీద ఓ ఎక్కేస్తున్నాడు. నీకే ఒళ్ళు బాగా కొవెక్కిపోయింది. కమిషన్ ఆఫీస్కి వెళ్ళాలి. వచ్చేస్తారా? మీ అయ్యా ఇంటి ముందు కరెంటు స్తంభం లాగా ఎదిగాడే తప్ప బుద్ధి మాత్రం మోకాళ్ళలోనే ఉన్నాయా? త్వరగా ఏంటి డొక్కు సైకిల్ ఒకటి పక్కన పడేసిరా. ఎద్దు లాంటి కొడుకున్నా బుద్ధి మాత్రం పెరగలేదా? హాయ్ బేబ్, గుడ్ మార్నింగ్. హలో అంకుల్. అంకులా? One, two, three, four, five, six, seven, eight, nine, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఎవరు మీరు? Who are you? ఎవరా మీరు? అరే మొహం తోట్లాడు. ఉంగరాలు ఏమైనా ఉన్నాయా? చూపించు. వీడు ఇలా కలరా? పళ్ళు పళ్ళు మామిడి పళ్ళు పళ్ళు మామిడి పళ్ళు పళ్ళు బళ్ళు బళ్ళు బంగారు బళ్ళు పళ్ళు బంగారు బళ్ళు పళ్ళు 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 మామిడి పళ్ళు పళ్ళు మామిడి పళ్ళు పళ్ళు బళ్ళు బళ్ళు బంగారు బళ్ళు పళ్ళు బంగారు బళ్ళు బుగ్గల్లోనే ఆపిల్ పళ్ళు సిగ్గుల్లోనే చెర్రీ పళ్ళు. என்ன இது? ఏంటి ఏంటిది? ఇది హాస్టల్ నెంచటింగ్లా క్లబ్ నెంచటింగ్లా? హాస్టల్ అనుకుంటున్నారా క్లబ్ అనుకుంటున్నారా? పళ్ళు పళ్ళు అంటూ ఒళ్ళంతా ఊపుతున్నారు. అదే కదా మీరు అందం అనుకున్నారు తమిళ్లో. ఇల్లే మేడం, పళ్ళ సీజన్ కదా అని. అయినా మీరు బయటికి వెళ్ళారన్నారు. షట్ అప్. அதுக்குதான் எனக்கு தெலுங்கு பொண்ணுன்னு அசிங்கம். నార్మల్. అందుకే మీ తెలుగు అమ్మాయిలంటే నాకు అసహ్యం. తెలుగులో உங்க அப்பா கிட்ட பேசணும். ఫోన్ எங்கே? మీ నాన్నతో మాట్లాడాలి. ఫోన్ ఎక్కడ? డాడీ ஹலோ, காஞ்சிபுரத்துல இருந்து ஆண்டாள் ஹாஸ்டல் வார்டன் பேசுறேன். உங்க பொண்ணு பத்தி முக்கியமான விஷயம் பேசணும். ஆனா எனக்கு தெலுங்கு வராது. ஒரு நிமிஷம். டேய் வரதா? మ్యామ్, நான் சொல்றது அப்படியே தெலுங்குல சொல்லணும். ఏదో పెద్ద తమిళ పండిట్టు నేను తెలుగు పండిట్టు ట్రాన్స్లేషన్. என்ன முணுமுணுக்கிற? ఒన్నిల్లమ్మ తమిళ్లో பேசு. మ్యాన్ వాచ్మ్యాన్ వరదరాజ్. చెప్పండి. సొల్లమ్మ. உங்க பொண்ணு ரொம்ப பொறுக்கித்தனம் பண்ணுது. మీ అమ్మాయి చాలా మంచిగా ఉందండి. ఇక్కడ சுத்தமா படிக்கிறதே இல்ல. మీ అమ్మాయికి చదువు అంటే ప్రాణం సార్. இந்த ஹாஸ்டல் డిస్కోథెక్క మాతిటా. డిస్కోల్కి వెళ్ళాల్సిన వయసులో కూడా మీ అమ్మాయి పుస్తకం వదలట్లేదు సార్. ఒకసారి మా అమ్మాయికి ఇవ్వండి. అమ్మా, డాడీ పిలుస్తున్నారు. బాగా ఇచ్చా. తెలుగే. వెరీ గుడ్. హలో డాడీ. చూడు, నువ్వు బెంగళూరు కాలేజీలో గొడవ చేస్తే మైసూర్లో జాయిన్ చేశా. మైసూరు కాలేజీలో గొడవ చేస్తే మద్రాసులో జాయిన్ చేశా. అక్కడ కూడా గొడవ చేసి చివరికి కన్ఫ్యూజ్ చేయరు. నువ్వు అక్కడ కూడా అల్లరి చేసావు అనుకో, ఇక నిన్ను జాయిన్ చేయడానికి ఈ దేశంలో కాలేజీలో ఉండవు. నేను బాగానే చదువుతున్నాను డాడీ. వద్దు, ఇంకా నాకేం చెప్పొద్దు. ఈ టైంలో మీ వార్డెన్ ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం చేసుకునేంత వెర్రివాణ్ణి కాదు. ఫోన్ పెట్టే. ఓకే డాడీ. என்கிட்ட வச்சுக்காதே இந்த பள்ளு டான்ஸ் எல்லாம். வாட வரதா போலாம். நீங்க போங்க மேடம், நான் வரேன். ప్లీజ్. దేనికి రా లూజు? నన్నే చీటింగా? వెళ్ళి మేడంకి చెప్తాను. చెప్పు వరదా, అప్పుడు తీరుతుంది నీ దురద. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఇంగ్లీష్ లో పోరా తెలుగులో.
వాచ్మెన్ వరదరాజునే మోసం చేస్తారా? సార్ ఏంటి? అమ్మో ఈ వీధిలోంచి వచ్చి సార్ పక్క వీధిలోంచి వెళ్దాం. ఈ వీధిలోంచి పెడితే ఏంటంట? వీధి వక్రిస్తుంది. కుక్కలు కలుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ డాక్టర్. సార్ 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 హలో హలో నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నాను. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవరు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లుందా? ఉంది. మంచంలో నల్లుందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుకి పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు ఈయన అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్, తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా? ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొంతిల్లుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా జబ్బా అబ్బా షబ్బకబ్బా. ఓసి నా పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది గాని నిన్నెవడు చేసుకుంటాడే? షబ్బకబ్బా జబ్బా. కర్మ, దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల పద. హలో, నేను మర్డర్ చేశాను సార్. మర్డర్ చేసావా? అవును సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అదే సార్ మీ ఫీజు ఎంత అని. కత్తితో పడితే 1,00,000 రూపాయలు, పిస్టల్తో కాల్స్తే 2 లక్షల రూపాయలు, పేక పిసిస్తే 3 లక్షల రూపాయలు. ఏదైనా చంపడమే కదా సార్, ఫీజులో తేడా ఏంటి సార్? కత్తితో పొడిస్తే బేదవాడు కాబట్టి 1,00,000 రూపాయలు, అదే పిస్టల్తో కాల్స్తే డబ్బున్నవాడు కాబట్టి 2 లక్షల రూపాయలు. పీక పిసిస్తే పీక మీద నీ వేలి ముద్దలు దొరికిపోతాయి కాబట్టి నీ నిర్లక్ష్యం కాస్ట్ 3 లక్షల రూపాయలు. అయ్య బాబాయ్, ఆ మూడోది చేశానండి. అవునా? అయితే 3 లక్షలు పట్టుకుని ఆఫీస్కి వచ్చేయండి. ఏంటా నీ ప్రాబ్లము? ఈ మధ్య నాకు పెళ్ళయిందండి. మంచిదేగా. మొన్నే మా ఆవిడ 2 కవల పిల్లలకి అందండి. దూడతో పాటు అవును కూడా ఉన్నావా? ఏంటంటున్నారండి? ఏం లేదు, ఈ మధ్య పెళ్ళయింది అన్నారు, అప్పుడే ఎలా అదే ఎలా కనేసింది. మధ్యలో 1 ఇయర్ గ్యాప్ ఉందండి. నీకా ఆవిడకా? అంటే ఏంటండి? ఏమి లేదు, మీరు ఏం చెప్పదలుచున్నారు చెప్పండి. నాదో చిన్న డౌట్ అండి. నా మీద? ఓ నాయను, మీరు ఇలా కన్ఫ్యూజ్ చేస్తే నేనేం చెప్పలేనండి. ఇప్పుడు ఏం చెప్తున్నానండి, మీకు ఈ మధ్య పెళ్ళైంది, ఈ మధ్య 2 కవల పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరిలో ఒకడు ఎర్రగా పొట్టిగా నాలాగుంటాడండి, రెండోవాడు నల్లగా పొడుగ్గా పక్కింటోళ్ళ ఉంటాడండి. ఆడి మీదే నాకు డౌట్ అండి. అంచేత మీరు నాకు మా ఆవిడకి విడాకులు ఇప్పించేయాలి సార్. మీరు కోర్టుకి వెళ్ళి విడాకులు మంజూరు అయ్యేసరికి మీ పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోతారు. అందుకని నాకు 2,000 ఇవ్వండి, మీ ప్రాబ్లం నేను తీర్చేస్తాను. చెక్ ఇమ్మంటారా? చెక్ ఇస్తే బౌన్స్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకో కేసు తగులుకుంటది మీకు. అమ్మో వద్దులేండి, క్యాష్ తీసుకోండి. చూడు గుండూరావు, కోడి నల్లగా ఉన్నంత మాత్రాన గుడ్డు నల్లగా ఉంటదా? ఉండదండి. దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలి, నీ పక్కింటి వాడి మీద నీకు డౌట్ తప్ప నిజం లేదు. ఆ డౌట్ పోవాలంటే ఏం చేయాలి సార్? నీ పక్కింటి చేత నీళ్లు ఖాళీ చేయించాలి, నువ్వన్నీ నీళ్లు ఖాళీ చేసి. ఆడు చేయడండి. మై హూనా? ఆడి సొంత ఇల్లు అండి. అయితే నువ్వే మారా. ఏం చేస్తామండి, నేనే ఇల్లు మారుస్తేలేండి. మళ్ళీ నాదో డౌట్ అండి. పైన ఏమీ లేకపోయినా లోపల ఎన్ని ఉన్నాయో. ఏదో మీ అభిమానం సార్. నీ మీద అభిమానం సార్. ఇల్లు మారాక కూడా పక్కింటోళ్ళు ఉంటారు కదా సార్? కరెక్టేనయ్యో. ఓ పని చేయి, నా పక్కింట్లో మారిపో. థ్యాంక్ యూ సార్. మీ ఆవిడని అడిగాని చెప్పు. అలాగేనండి. చంద్రుడు నేను వస్తాను. చూడండి, మొగుడు పెళ్ళాలను కలపడం అంటే కష్టం గానీ విడదీసి విడాకులు ఇప్పించేది చాలా ఈజీ. సెక్షన్ లైన్ చూసుకుంటాను, ఫీజు మీరు చూసుకోండి. ఏంటన్నయ్య ఈ విడాకుల కేసులు? వదిలేకూడదా?
భార్యాభర్తలు విడదీస్తే పాపం అన్నయ్య. అలా చెప్పు, ఆడికి బుద్ధి వస్తుంది. మీ మాటలు ఏంటి, నాకు ఫీజు ఎలా వస్తుంది? నేను కూడా కోర్టు దగ్గర దిగిపోతాను. స్కూల్ టైం అవుతుందిరా. పందికొకలాగా నువ్వు వ్యక్తి వాళ్ళకి ప్లేస్ కూడా ఉండదు. నేను కూడా ఏదో మూలు ఇరుక్కుంటారా? పాపం ఎక్కించుకోరా, మరి ముష్టోళ్ళ అడుక్కుంటున్నాడు. ఒరే చంద్ర, సర్లే వాయిదాలు వేసే కోర్టుకి ఏ టైంకి వెళ్తే ఏంటి గాని వస్తా చెల్లెమ్మా. రా అన్నయ్య, టిఫిన్ చేసి వెళ్దు గాని. వద్దులే చెల్లెమ్మా, పొద్దున్నే నా భార్య పెట్టిన తిట్లకి కడుపు నిండిపోయింది. మధ్యాహ్నం భోజనానికి వస్తాలే. బాగుందిరా, పిల్లల్ని కన్నది మనం, పెంచేది వాడు. ఈ చంద్రం వల్ల మనకి పిల్లల్ని పెంచే బాధ్యత తప్పింది. మరే నిన్న మా పాపకి స్కూల్ ఫీజు కూడా వాడే కట్టాడు. ఆహా, అంతేనా? మొన్న మా అబ్బాయి బర్త్డే ఫంక్షన్ కూడా వాడే చేశాడు. దేవుడి దయ వల్ల వీడికి జీవితంలో పిల్లలే పుట్టకపోతే మనంత అదృష్టవంతులు ఇంకోరు ఉండరా? అవునరా, మీ అంత పాపిష్టోళ్ళు కూడా ఉండర్రా. మీ పిల్లల కోసం వాడు ప్రాణాలు ఇస్తాడ్రా. అలాంటి వాడికి పిల్లలు కలగాలి, చల్లగా ఉండాలని దీవించవలసింది పోయి మీ నోటుకొచ్చినట్టు మాడతారా? ఒరేయ్, మిమ్మల్ని ఏదో మర్డర్ కేసులో ఇరికించి కోర్టు చుట్టూ తిప్పేస్తాను ఎదవల్లరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.